18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరికీ స్కూటీలు ఇస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చి మాట తప్పారు. మా స్కూటీలు ఎక్కడా అని రేవంత్ రెడ్డి సర్కార్ను ప్రశ్నిస్తున్నారు కళాశాల విద్యార్థిని. హన్మకొండలోని ఆర్డీ డిగ్రీ పీజీ కళాశాల విద్యార్థినులు ఎంపీ ప్రియాంక గాంధీకి పోస్ట్ కార్డులు రాశారు. ఉచితంగా స్కూటీ అందిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. ప్రియాంకజీ వేర్ ఇస్ మై స్కూటీ అనే నినాదంతో పోస్ట్ కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నా స్కూటీల పథకం అమలు గురించి ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమని విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఉచిత స్కూటీలను పంపిణీ చేయాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఉచిత స్కూటీలు ఇస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చింది. అధికారం చేపట్టిన తర్వాత ఊసే ఎత్తడం లేదు. పైగా వారికి 18 ఇయర్స్ నిండితే ఓటు హక్కు వస్తుందని చెప్పేసి మభ్యపెట్టడానికే ఇదంతా మేనిఫెస్టోలో ఈ స్కూటీ పథకాన్ని ఉంచడం జరిగిందంటారా? విద్యార్థులు ఏమంటున్నారు? మమత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు అనేక హామీలు ఇచ్చిన పరిస్థితి. అందులో భాగంగానే మహిళలకు సంబంధించి, యువతులకు సంబంధించి అనేక ప్రత్యేకమైన హామీలు ఇచ్చిన సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాము. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చిన సందర్భాన్ని కూడా స్పష్టంగా చూస్తా ఉన్నాము. ఇందులో భాగంగానే యువతులు ఎవరైతే కాలేజీల్లోకి వెళ్ళేటువంటి యువతులు 18 ఏళ్లు దాటి కళాశాలకు వెళ్ళేటువంటి యువతుల కోసం, ఆ విద్యార్థుల కోసం ఉచిత స్కూటీ ఇస్తామని హామీ ఇచ్చి వాళ్ళ లబ్ధి పొందిన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము. ఇదే క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి పోస్ట్ కార్డు ఉద్యమం అయితే మనకు ఉధృతంగా కనిపిస్తా ఉంది. వాళ్ళ హన్మకొండ జిల్లాకు సంబంధించి హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆర్డీ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో చదువుతున్న 500 మంది విద్యార్థులు ప్రియాంకజీ వేర్ ఇస్ మై స్కూటీ అనే నినాదంతో పోస్ట్ కార్డు ఉద్యమానికి తెరలేపిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. స్పష్టంగా వాళ్ళు రాసినటువంటి ఉత్తరంలోనూ వేర్ ఇస్ మై స్కూటీ, యువర్ పార్టీ ప్రామిస్ టు స్కూటర్స్ టు యంగ్ ఉమెన్ ఇన్ తెలంగాణ, నౌ దట్ ఎలక్షన్ ఆర్ ఓవర్, హ్యావ్ యూ ఫర్గాటెన్ యువర్ ప్రామిస్ అనే విధంగా, అంటే మీ పార్టీ అధికారంలోకి రావడానికి స్కూటీలను యువతులకు ఇస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇవాళ ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. మీరు లబ్ధి కూడా పొందిన పరిస్థితి. మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. మీ హామీలు కావచ్చు, మీరు ఇచ్చిన ప్రామిసెస్ అన్ని మర్చిపోయారా అనే విధంగా ఆమె ఇల్లు ఏదైతే న్యూఢిల్లీలో ఉన్నటువంటి ప్రియాంక గాంధీకి సంబంధించిన ఇంటి నెంబర్ G80 సుజన్ సింగ్ సంబంధించినటువంటి హుమాయూన్ రోడ్ లో ఉన్న ప్రియాంక గాంధీ ఇంటికి వీళ్ళంతా కూడా ఉత్తరాలు రాసిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. తెలంగాణ యువ మహిళలంతా ఇంత చైతన్యవంతులో ఈ యొక్క అంశం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా పోస్ట్ కార్డు ఉద్యమానికి అయితే వాళ్ళ ఉమ్మడి వరంగల్ జిల్లా వేదికైన పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వాళ్ళు అతను ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రశ్నించే విధంగా యువతులంతా కూడా తమ లేఖలో పేర్కొన్న అంశం అయితే మనం స్పష్టంగా చూస్తా ఉన్నాము. 6 గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను కూడా మోసం చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. రైతాంగం కావచ్చు, యువత కావచ్చు, వాళ్ళ పెన్షన్దారులే కావచ్చు, అనేక వర్గాలను కూడా మోసం చేసే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తా ఉన్నాము. మహిళలకు సంబంధించి కూడా ఇప్పటికే 35,000 రూపాయలు బాకీ పడ్డ సందర్భాన్ని కూడా తెలంగాణ గమనిస్తా ఉంది. ఇదే క్రమంలో ఏదైతే ఈ విద్యార్థులు యువతులు ఎంపీ ప్రియాంక గాంధీకి రాసినటువంటి ఈ ఉత్తరాలు దేశంలోనే ఒక సంచలనంగా మారే అవకాశం ఉంది. పోస్ట్ కార్డు ఉద్యమం ఇతర జిల్లాల్లోనూ, తెలంగాణ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లోని ఏమైనా హామీలు ఇస్తే అక్కడి నుంచి కూడా పోస్ట్ కార్డు ఉద్యమాలు రేకెత్తే అవకాశం అయితే మనం గమనిస్తా ఉన్నాము. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.